దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది. ఈ మేరకు కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు కులగణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కులగణన నివేదిక, అందులో చెప్పిన లెక్కలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అందించామన్న సీఎం తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించామన్నారు. అంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాక్గా అదే విభజించబడింది. తద్వారా 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యుమరేటర్ను మరియు ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,000. తెలంగాణ సర్కారు చేయించిన సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్ మ్యాప్ లాంటిదన్నారు. భావితరాలకు న్యాయం చేయడానికి సమగ్రంగా వివరాలను సేకరించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1931 స్వాతంత్రంకు ముందు ఇటువంటి సమాచారాన్ని సేకరణ జరిగితే దాని తదుపరి ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మేమెంతో మాకంతా ఉండాలి అసలు సమాచారం అని కులాల లెక్కలేక రకరకాల ప్రభుత్వాల ఇష్టాప్రకారంగా పథకాలు వచ్చేటువంటి అధ్యక్ష. ఇలా సమాచారం వచ్చింది. సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే, ఇంకా ముందుకు పోవడానికి బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటన్నిటిని బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం. దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది. నేను ఇవాళ ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కోరుతాను, తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకుంటామనేటువంటి ఒక ఆకాంక్ష వెలుపుచ్చాల్సిన అవసరం ఉంది. సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది. 1931 స్వాతంత్రంకు ముందు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు రాష్ట్ర జనాభాకు పొంతన లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తారని వ్యాఖ్యానించారు. బీసీల ఓట్లు పొందేందుకే కొందరు బీసీల నినాదం ఎత్తుకుంటారని అన్నారు పాయల్ శంకర్. తర్వాత ఎన్నికల వాతావరణంలో ఒక వర్గం చాలా సంతోషపడ్డటువంటి సమయం. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత స్వయానా దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, అందుకే మాకు 42% అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాట ఇచ్చిండేమని అంతగానం సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డాం ఆ రోజు, ఈ రోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నా. అధ్యక్ష, బీసీ డిక్లరేషన్ గురించి 42% స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ ఒక్క విషయం మీదనే ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక 2 నుంచి 3 పేజీలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు. 14 నెలలు గడిచిపోయింది అధ్యక్ష. 20,000 కోట్లు కాదు కదా, 20 కోట్లు కూడా, అది మిగతా విషయాలు చెప్పొచ్చు. కానీ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తున్నాయి చాలా సంవత్సరాల. బీఆర్ఎస్ పాలనా సమయంలో బీసీల జనాభా 61% ఉండగా ఇప్పుడు ఎందుకు తగ్గిందన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో 3.68 కోట్ల మంది పాల్గొన్నారని అన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై చట్టం తీసుకువస్తారని తాము భావించినట్టు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్.
సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట, మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము. సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, ఇక ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సారాంశంపై ఓ ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీలలో మొత్తం 59 కులాలను గుర్తించినట్లు పేర్కొంది. అంతేకాదు ఎస్సీలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఎస్సీల 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంటింగ్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది. వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ సమర్పించిన 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు అధ్యక్ష, ఎస్సీలకు సంబంధించిన 59 కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూపుల వారీగా ఎస్సీ కులాల పూర్తి వివరాలను కింద అనెక్చర్లో పొందుపరచడం జరిగింది. వీటి వివరాలను కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎస్సీల 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యం